వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను సత్యం. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలుస్తాం. చంద్రబాబుపై మంత్రి కన్నాబాబు మండిపాటు. కుప్పంకి నీళ్లిస్తామని మాట తప్పారు. సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్. తూర్పుగోదావరి జిల్లా ఆకుమామిడి కోటలో దొంగలు హల్చల్. ఒంటరిగా వస్తున్న గిరిజనుడిపై దొంగలు దాడి. కర్నూలు జిల్లా గోనెగండ్లలో ఘోర రోడ్డు ప్రమాదం. పామును తప్పించుకోబోయి ఆటో బోల్తా వ్యక్తి మృతి. అనంతపురం జిల్లా మల్లెపల్లిలో చిరుత కలకలం. నందకిషోర్ అనే వ్యక్తికి చెందిన గొర్రెలపై దాడి. ఇక డీటెయిల్స్ చూద్దాం. చంద్రబాబు సీఎం జగన్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కన్నబాబు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి భారీ మెజారిటీ తీర్పు వచ్చిందని, మున్సిపల్ కూడా అదే తీర్పు వస్తుందని తెలిపారు. చంద్రబాబు కుప్పం పర్యటన ఆయన పరిస్థితిని రిపేర్ చేసుకోవడానికేనని ఎద్దేవా చేశారు. రాజధాని అనుకుని దాన్ని ఏదో అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతున్నానని చెప్పి బాహుబలిలాగా గ్రాఫిక్స్ క్రియేట్ చేసి మసిపూసి మారేడుకాయ చేశాడు. అక్కడ చూస్తే బయట జనాలకి ఏదో మహానగరాన్ని చంద్రబాబు కట్టాడని అంత బిల్డప్. అక్కడ చూస్తే పంట భూముల్ని బీడుపెట్టి కనీసం ఒకటి కూడా శాశ్వత భవనాన్ని నిర్మాణం చేయకుండా దొరికినట్లు లాగేసిన కార్యక్రమం. సరే, ఇక్కడ శాసన రాజధాని ఉండాలి, పరిపాలనా రాజధాని విశాఖపట్నంలోను, న్యాయ రాజధానిని కర్నూలులోను పెట్టాలి, వికేంద్రీకరించాలని ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నది. దురదృష్టం ఏంటంటే ఆ రోజేమో నిధులు కేటాయించకపోతే అమరావతిని నిర్లక్ష్యం చేశారని చెప్పి పెద్ద గగ్గోలు చేసింది పచ్చ మీడియా అంతా, చంద్రబాబు నాయుడు గారు అనుకూల మీడియా. ఇప్పుడు సరే ప్రారంభమైంది కాబట్టి ఉన్నంతవరకు పనులన్నింటినీ కూడా ఒక కొలిక్కి తీసుకురావాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే ఇందులో ఏదో జరిగిపోతుందని, దీని వెనకాల ఏదో కుతంత్రం ఉందన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉంది. ఒకటే అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళ ఎజెండా అమరావతి కాదు, లేకపోతే విశాఖపట్నం కాదు, మరొకటి కాదు. కేవలం చంద్రబాబు నాయుడు గారికి అధికారం దూరం అయిపోవడానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన మీద కక్ష సాధించాలి, ఆయన మీద బురద చల్లాలి, ఆయన్ని ఏదో విధంగా ఆడిపోసుకోవాలని ఒకే ఒక టార్గెట్. మేము ఏం చెప్తా ఉన్నామంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతాన్ని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్లక్ష్యం చేయరు. అమరావతిని నిర్లక్ష్యం చేస్తామని ఆ రోజు ఎవరు చెప్పలే. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అంటే, అన్ని ప్రాంతాలకి సమానమైన అభివృద్ధి జరగాలి అంటే 3 రాజధానులు ఉండాలని ఒక ప్రజల నుంచి, కమిటీల నుంచి వచ్చిన ఒక సూచనని ముందుకు తీసుకెళ్లారు. అంతేగాని ఆ రోజున అమరావతిని నిర్లక్ష్యం చేస్తామని చెప్పారా? రాజధాని వికేంద్రీకరణ అంటే కంగారు పడిపోయి వాళ్ళ కళల రాజధాని, వాళ్ళ ఆశల రాజధాని, లేదంటే వాళ్ళకి కాసులు కురిపించే రాజధాని అక్కడి నుంచి తరలిపోతుందేమో అని కడుపు మంటతో చంద్రబాబు అనుకో గగ్గోలు పెట్టారు. ఈరోజు ఒక 3,000 కోట్ల రూపాయలు సమకూర్చి ఆ పనులన్నింటినీ పూర్తి చేయాలి, మొత్తం కనెక్టివిటీని పెంచాలనేది ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తే మళ్ళీ గగ్గోలు పెడతా ఉన్నారు. అదేదో పాత సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, రాసుకో డబుల్ స్టేట్మెంట్ అని. ఇలా అయితే అలా చెప్తాడు, అలా అయితే ఇలా చెప్తాడు. ఇప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన పత్రికలకి, ఆయన ఛానల్స్కి డబుల్ స్టేట్మెంట్లు ఉంటాయి. ఒకవేళ అమరావతికి నిధులు కేటాయించలేదనుకోండి, చంద్రబాబు నాయుడు గారి మీదనో ఒక సామాజిక వర్గం మీద కోపంతో కేటాయించట్లేదని రాస్తారు. కేటాయించారనుకోండి, దాంట్లో ఏదో కుట్ర ఉందనో, కుతంత్రం ఉందనో, అవినీతి ఉందనో రాస్తారు. అంతే తప్ప దాంట్లో మంచి చెడు ఎంచి చూద్దామనే ఆలోచన ఎప్పుడూ లేదు వాళ్ళకి. ఎందుకంటే చంద్రబాబు ఆయన సౌభాగ్యం, ఆయన పదవి, దాన్ని కాపాడడం అనేది వీళ్ళందరూ ఎజెండా. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే ఏకపక్ష తీర్పు వచ్చిందో ఈ రాష్ట్ర ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ ఆదరించి ఇంకా మెరుగైన పరిపాలన అందించేందుకు క్షేత్రస్థాయి నుంచి ఇవాళ రాష్ట్ర స్థాయి వరకు ఒకే పార్టీ సానుభూతి పరులు కానీ, పార్టీ నాయకులు కానీ ఆ అధికార కార్యక్రమాలు చేసే పద్ధతి ఏముంటే బాగుంటుందనే ఆలోచనతో పంచాయతీ ఎన్నికలు 85% వరకు 80 to 85% వరకు
రిజల్ట్ ఇచ్చారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ నవరత్నాల కార్యక్రమాన్ని పెట్టి ఏదైతే ముఖ్యమంత్రి సీఎం జగన్ పై మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా కుప్పం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఆంధ్రీనీవా కాలువను శ్రీశైలం నుండి వీకోట వరకు తెచ్చింది తామేనని, అయితే కొన్ని కారణాల వల్ల కుప్పం కాలువ పనులు ముందుకు సాగలేదన్నారు. కాగా వైసీపీ ప్రభుత్వం సంవత్సరంలో కుప్పంకి ఆంధ్రీనీవా నీళ్లిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఈ ప్రచారం వైఖరిలో కొంచెం ముందు ఫాస్ట్ గా పోనీ. మున్సిపాలిటీ చేయలేదు, మున్సిపాలిటీ చేస్తే ట్యాక్సులు వడ్డిస్తారని. అందుకని నేను ఆ రోజు ఆలోచించింది, ఈ మున్సిపాలిటీ కాకుండా పంచాయతీగా పెట్టి రూరల్ అర్బన్ ద్వారా 100 కోట్ల రూపాయలు అప్పుడు 70-80 కోట్లు తీసుకొచ్చి దానికి కావాలంటే నరేగా డబ్బులు పెట్టి ఇంకా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి కుప్పం మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడానికి శ్రీకారం చుట్టాం. ఔటర్ రింగ్ రోడ్డు కానీ అర్బన్ ఏరియాలో ఎలాంటి ప్రణాళికలు చేయాలో అన్ని ప్రణాళికలు చేసి దీనికి ఆదాయం పెరిగితే తర్వాత ఆలోచించచ్చు, కానీ ఇప్పుడే కరెక్ట్ కాదని నేను ముందుకు పోయాను. ఇప్పుడే ఇక్కడ చూశారు రోడ్డు మనం వైడెన్ చేశాం, ఈ పక్క రోడ్డుకి ఆ పక్క రోడ్డుకి చేశాం. ఔటర్ రింగ్ రోడ్ తీసుకొస్తే కొన్ని దిక్కల కోర్టుకు పోయి అబ్జెక్షన్ చేస్తే అలాంటి కొన్ని బిట్స్ పెండింగ్ పడ్డాయి. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తున్నారు అప్పుల కోసం వన్ రేషన్ వన్ నేషన్ అనే ప్రోగ్రాం పెట్టినప్పుడు ఏవైతే రేషన్ కార్డ్స్ అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని దానికి 0.5% అప్పుల కోసం వెళ్ళారు. మున్సిపల్ రిఫార్మ్స్ పెట్టారు. ఆ మున్సిపల్ రిఫార్మ్స్ లో మీరు చూస్తే మొత్తం పట్టణ ప్రాంతాల్లో ప్రాపర్టీ ట్యాక్స్ అయితే విపరీతంగా పెంచేశారు. మన ప్రాపర్టీ ఎంత విలువ ఉందో దానికి 15% ప్రతి సంవత్సరం పన్నులేస్తారంట. మన తాతో ముత్తాతో ఎవరో ఇచ్చిపోయారు. అది ఈరోజు మార్కెట్ వాల్యూ వేసి దానిపైన ట్యాక్సులు వేసి ఏమవుతామని అడుగుతున్నా. వీధి దీపాల పైన ట్యాక్సులు వేస్తారంట, డ్రైనేజ్ పైన ట్యాక్సులు వేస్తారంట, ఫుట్పాత్ పైన ట్యాక్సులు వేస్తారంట. కనీసం ఏం తమ్ముళ్ళు వినడానికి చాలా బాగుంది కదా. ఎన్ని పన్నులు పెంచారు. ఈరోజు పెట్రోల్ డీజిల్ ఎంత చూసారా, సెంచురీ దాకా కొడుతుంది ఈరోజు రేపు. ఇక్కడ ఆర్టీసీ ఆటో డ్రైవర్లు ఉన్నారు పాపం, 100 రూపాయలు అవుతుంది పెట్రోల్ ఈరోజు రేపు. ఇంకో పక్కన తెలుగుదనానికి పెద్దపీట వేస్తూ ఆబాల గోపాలాన్ని అలరించే సినిమాలు అందించిన బాపు రమణల సేవ మరవలేనిదని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గోదావరి గట్టున గల బాపు రమణల విగ్రహాల ప్రాంగణాన్ని అందంగా రూపొందించి ముల్లపూడి రమణ వర్ధంతి సందర్భంగా ఆవిష్కరించారు. బాపు రమణల విగ్రహాలకు పలువురు ఘటించారు. బాపు రమణలతో గల అనుబంధాన్ని గోరంట్ల గుర్తు చేసుకుంటూ ఆనాడు ఎన్టీఆర్ సీఎంగా ఉండగా చిన్నారులకు పాఠాలు చెప్పడానికి వీలుగా దూరదర్శన్లో చిత్రాలతో పాఠాలను అర్థమయ్యే రీతిలో రూపొందించిన ఘనత బాపు
గుంటూరు జిల్లా బాపట్లలో కోన ఛాంబర్స్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాష్ రావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నిన్న కేబినెట్లో అగ్రవర్ణ కులాలకు చెందిన పేదలకు ఆర్థికంగా చేయూతను అందిస్తూ సీఎం జగన్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా 15,000 రూపాయలు అందిస్తామని ప్రకటించడం చాలా హర్షణీయమని తెలిపారు. అలాగే బాపట్ల జిల్లా కాబోతున్న తరుణంలో బాపట్ల పట్టణం అభివృద్ధిలో భాగంగా రథం బజారులోని రోడ్డు విస్తరణ పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాష్ రావుతో పాటుగా వైసీపీ నేతలు ఇనుగలూరి మాల్యాద్రి, మారం రామకోటేశ్వరరావు, కునపరెడ్డి అవినాష్ నాయుడు, సయ్యద్ పీర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం గల కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోకు తోడుగా ప్రతి అంశాన్ని అమలు పరుచుకుంటూ ప్రతి అన్ని సామాజిక వర్గాలకు కూడా సమన్వయం పాటిస్తూ పరిపాలన సాగిస్తున్నటువంటి రోజుల్లో ఒక అగ్రవర్ణాలకు కూడా ఏదో ఒకటి సహాయ సహకారాలు అందించాలని, అగ్రవర్ణాలలో కూడా నిరుపేద కుటుంబాలు ఉన్నాయని ఓబీసీ పరిగణలోకి తీసుకొని అందరికి కూడా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఈ ఆర్థికంగా వెనుకబడినటువంటి ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి పేద వర్గాలకు కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని నిన్న కేబినెట్ మీటింగ్లో తీర్మానం చేసేందుకు వారికి సభాముఖంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. ఇదే కాదు, గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 18,500 ఇచ్చిన వైఎస్ఆర్ ఆసరా అన్న, జగనన్న తోడు అన్న, జగనన్న నీడన్న, విద్యా వసతి దీవెన అన్న ఎన్నో రకాలుగా అన్ని సామాజిక వర్గాలు కలుపుకుంటూ పోతూ ఈ రోజున మరి ఈ అగ్రవర్ణాల్లో కూడా రెడ్డి సామాజిక వర్గం ఉంది. ఆ రెడ్డి సామాజికంలో కొంతమంది రెడ్లు స్థితిపరులు ఉన్నా కూడా మన బాపట్ల ప్రాంతాన్ని చూసుకుంటే ఓరుగంటల రెడ్లు అని చెప్పేసి ఉండటం జరిగింది. మరి వాళ్ళు కూడా చిన్న చిన్న వ్యవసాయ పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్న రోజుల్లో అట్లాంటి వాళ్ళకి ఏ చేయూత లేని ఉద్దేశంతో ఈ అన్నింటిని కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని రాబోయే 3 సంవత్సరాలు, రేపటి నుంచి 3 సంవత్సరాలు, సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున 45,000 రూపాయలు. ఒక రెడ్డి సామాజిక వర్గమే కాదు, ఇవాళ ఆర్య వయసులు ఉన్నారు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు, చిన్న చిన్న టీ బంకులు నడుపుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే రాజులు ఉన్నారు, వెలవాసు ఉన్నారు. ఇలాంటి అన్ని అగ్రవర్ణాలు అందరూ కూడా బ్రాహ్మణులు ఉన్నారు. ఏదో 10 మంది బ్రాహ్మణులు ఉంటే ఒకళ్ళిద్దరు స్థితిపరులు ఉంటారేమో. తతిమా బ్రాహ్మణులు అర్చకత్వం మీదో లేకపోతే కర్మకాండాలు చేసుకుంటూ కూడా జీవనం గలుపుతున్న రోజుల్లో మరి మాకు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పట్టించుకోలేదు అనుకోకుండా మరి ఆయన ఎంత సాహసోపేత నిర్ణయం ఒకసారి గుర్తు చేసుకోండి. ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధంగా ఏనాడు కని విని ఎరుగని రీతిలో మరి ఈ అగ్రవర్ణాలకు కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు వేయటమంటే సామాన్యమైన విషయం కాదు. గతంలో ఈ పథకాలన్నీ అమలు పరుచుకుంటూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం లక్షాధికారిగా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఉన్నత స్థితిలో రావాలని, విద్యావంతులు ప్రతి కుటుంబం విద్యావంతులు అవ్వాలని మరి విద్యా కానుకలు ఎన్నో ఆయన ఏర్పాటు చేశాడు. అమ్మఒడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్నట్టు దీంట్లో ఒక ముఖ్య విషయం ఏంటంటే ఏ రోజైతే మొదట విడత ఒక అమౌంట్ వేశాడో అలాగే మళ్ళీ సంవత్సరం అదే టయానికి మళ్ళా అకౌంట్లో డబ్బులు వేయడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు ఏదో వచ్చే తూతో మంత్రంగా ఏదో ఇచ్చామని మీరు మాట చెప్పి తప్పించుకునే రోజుల నుంచి ఇవాళ అన్న వెంటనే వాళ్ళ ఖాతాల్లోకి ఏదో రాజకీయ నాయకుల ద్వారానో లేకపోతే ఒక స్వచ్ఛంద సంస్థల ద్వారానో లేకపోతే. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో దారుణం జరిగింది. డిగ్రీ విద్యార్థిని తోటి విద్యార్థి గొంతు నులిమి పాశవికంగా హతమార్చాడు. ముప్పల్ల మండలం గొల్లపాడు గ్రామానికి చెందిన అనుష నర్సరావుపేటలోని ఓ కళాశాలలో డిగ్రీ 3వ సంవత్సరం చదువుతుంది. బొల్లపల్లి మండలం పమిడిపాడు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి సైతం అదే కాలేజీలో చదువుతున్నాడు. వీరిద్దరి కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. కొద్ది రోజులుగా యువతి మరో యువకుడితో చనువుగా ఉంటుందని విష్ణువర్ధన్ రెడ్డి అనుమానం పెంచుకున్నాడు. బుధవారం అనుషను మాట్లాడుకుందాం అని పిలిచి ఆమెతో గొడవకు దిగాడు. పాలపాడు రోడ్డు గోవిందాపురం మేజర్ కాల్వ వద్ద యువతిని గొంతు నులిమి దారుణంగా హత్య చేసి కాల్వలోకి పడేశాడు. అనంతరం నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు.
నరసరావుపేటలో విద్యార్థిని హత్య ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. సీఎంఓ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని సీఎం జగన్ పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అనుష కుటుంబానికి అన్ని విధాల భరోసా ఇవ్వాలని స్థానిక అధికారులకు చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. దిశ చట్టం కింద దర్యాప్తు వేగంగా పూర్తి చేయాలన్నారు. అనుష హత్య విషయం తెలియగానే తల్లిదండ్రులు కుమిలిపోయారు. ఆమెను కడతీర్చిన విధానం తెలుసుకొని ఆగ్రహంతో రగిలిపోయారు. నిందితుడు విష్ణువర్ధన్ రెడ్డిని ఎన్కౌంటర్ చేయాలని కోరుతూ పల్నాడు రోడ్డులో అనుష మృతదేహాన్ని ఉంచి 8 గంటల పాటు నిరసన తెలిపారు. వీరి ఆందోళనకు టీడీపీ నేతలు జీవి ఆంజనేయులు, అరవిందబాబు, సిపిఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు బాసటగా నిలిచారు. హత్యను ఖండిస్తూ పట్టణంలో విద్యార్థులు ప్రదర్శన చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్లో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలమనేరు జాతీయ రహదారి వద్ద అతివేగంగా వచ్చిన ప్రైవేట్ బస్సు కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తులు కోట మండలం పట్రపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. డయాలసిస్ చెకప్ కొరకు PUS ఆసుపత్రికి వచ్చి వెళ్తుండగా గణేష్పురం వద్ద ఈ ఘటన జరిగిందని తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా నిండ్ర మండలంలోని పనిచేయు గ్రీన్ అంబాసిడర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎంపీడీఓ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రీన్ అంబాసిడర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీరాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ అంబాసిడర్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో AITUC నిండ్ర మండలం కార్యదర్శి సల్మాన్, గ్రీన్ అంబాసిడర్ జిల్లా నాయకులు రాజేంద్రన్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఉన్నటువంటి గ్రీన్ అంబాసిడర్ కార్మికుల సమస్యలపైన స్థానిక ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 2018 నుంచి ఇప్పటి వరకు కార్మికులు పనిచేస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా కార్మికులు పంచాయతీ గ్రామ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయడం జరిగింది. అయినా ఇప్పటి వరకు పూర్తిగా కొన్ని పంచాయతీల్లో జీతాలు పడలేదు. కొన్ని పంచాయతీల్లో మాత్రం 3 నెలలు 4 నెలల జీతాలు పడడం జరిగిందే కానీ పూర్తి స్థాయిలో మాత్రం జీతాలు పడలేదు. ఈరోజు ఆన్లైన్లో ఉన్నటువంటి పేర్లో కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆన్లైన్లో బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ లింకప్ లేని బ్యాంక్ అకౌంట్స్ కూడా ఈరోజు పనిచేయడం లేదు. కాబట్టి అవన్నీ కూడా స్థానిక కార్యాలయంలో ఉన్నటువంటి సంబంధిత అధికారులు, పంచాయతీ కార్యదర్శులు దృష్టి పెట్టి వాళ్ళ సమస్యలను మొత్తం ఆన్లైన్లో కూడా రెక్టిఫై చేసి వాళ్ళకి జీతాలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగానే పంచాయతీలో పనిచేసేటువంటి కార్మికులకి గుర్తింపు కార్డులు ఇచ్చి, యూనిఫామ్ అంతా కూడా ఇచ్చి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో కలెక్టర్ కార్యాలయం కూడా ఎంపీటీసీ స్థానిక ఎన్నికలు అయిన వెంటనే వీళ్ళ సమస్య పైన కలెక్టర్ కార్యాలయం కూడా దృష్టికి తీసుకెళ్లేదానికి కూడా మేము సిద్ధం ఉన్నామని AITUCగా తెలియపరుస్తాం. అనంతపురం జిల్లా సెట్టూరు మండలం మల్లేపల్లి గ్రామంలో చిరుతపులి దాడి కలకలం రేపింది.
నందకిషోర్ అనే వ్యక్తికి చెందిన గొర్రెలపై దాడికి పాల్పడింది. ఈ ఘటనలో గొర్రెలు మృతి చెందాయి. పులి సంచారంపై అటవీ శాఖకు చెప్పినా స్పందించడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల మండలంలో ఆటో బోల్తా పడింది. ఇంట్లోకి తాగునీటి కోసం ఆటోలో వెళ్తున్న నాగప్పకి పాము రూపంలో మృత్యువు వెంటాడింది. రోడ్డుపై వెళ్తున్న పామును తప్పించబోయిన ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న నాగప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గోనెగండ్ల మండలంలో అల్వాలలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం చావడికోటి పంచాయతీ ఆకుమామిడికోటలో దొంగలు హల్చల్ చేశారు. ఒంటరిగా వస్తున్న గిరిజనుడికి దొంగలు దాడికి యత్నించడంతో భయంతో పరుగులు తీసి గ్రామ యువతితో కలిసి వారిని పట్టుకున్నారు. కృష్ణా జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం వద్ద లారీ బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో మెటల్ లోడుతో వెళ్తున్న లారీ రోడ్డుపై వెళ్తున్న గొర్రెల మందపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో 45 గొర్రెలు మృతి చెందాయి. అవును ఆ బండికి వెళ్ళకూడదే, ఆ బండి ఎటు ఒకటి వెళ్ళిపోద్ది తగిలి లారీ వచ్చేసాడు. ఏ టైము చూస్తే ఇక హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలుస్తాం, చంద్రబాబుపై మంత్రి కన్నాబాబు మండిపాటు. కుప్పంకి నీళ్లిస్తామని మాట తప్పారు, సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్. తూర్పుగోదావరి జిల్లా ఆకుమామిడికోటలో దొంగలు హల్చల్, ఒంటరిగా వస్తున్న గిరిజనుడిపై దొంగలు దాడి. కర్నూలు జిల్లా గోనెగండ్లలో ఘోర రోడ్డు ప్రమాదం, పామును తప్పించుకోబోయి ఆటో బోల్తా వ్యక్తి మృతి.
అనంతపురం జిల్లా మల్లెపల్లిలో చిరుత కలకలం. నందకిషోర్ అనే వ్యక్తికి చెందిన గొర్రెలపై దాడి. ఇక ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.